హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము సేమ్ డే అండి మేము అక్కడ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి ఇంకో వాటర్ ఫాల్కి వచ్చాము. ఇదేంటంటే రంపచోడవరం దగ్గర ఉన్న వాటర్ ఫాల్. సో దీని పేరేమో రంప వాటర్ ఫాల్స్ అంట. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అంతా బయట వ్యూ అండి, ఎంట్రన్స్ బయట. సో ఇక్కడే వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. సో ఇది ఎంట్రన్స్ గేట్ అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ 50 రూపీస్ ఉంది. అక్కడ కూడా సేమ్ అండి, ఆ వాటర్ ఫాల్ దగ్గర కూడా పర్ హెడ్ 50 రూపీస్ ఉంది. అండ్ మేము ముందు వీడియో చూడొచ్చు, అమృతధార వాటర్ ఫాల్స్ అది కూడా ఎంట్రన్స్ 50 రూపీస్. ఇది కూడా సేమ్ ఎంట్రన్స్ 50 రూపీస్ అండి. ఆయన మాకు గేట్ దగ్గర చెప్పడమేమో 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, అంతకన్నా తక్కువే ఉంటుంది అని చెప్పారు. సో అక్కడ ఆల్రెడీ టయర్డ్ అయిపోయాము, ఇక్కడ 1/2 కిలోమీటరే అన్నారు కదా అని చెప్పి మేము లోపలికి వెళ్ళాము. బట్ వన్స్ వెళ్తూ ఉంటే మాత్రం చాలా డిస్టెన్సే ఉందండి, 1/2 కిలోమీటర్ లేదు, వాళ్ళు చెప్పినట్టు ఎక్కువే ఉంది. సో మేము ఇంకా సరే తక్కువే అన్నాడు కదా అని చెప్పి టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇది దారి. సో రోడ్ మాత్రం అస్సలు నీట్గా లేదండి. మరి ఎంట్రన్స్ కలెక్ట్ చేస్తున్నారు, బట్ మినిమం మెయింటెనెన్స్ కూడా ఏం లేదు ఇక్కడ. సో రోడ్ అంతా ఇలాగే ఉంటుందన్నమాట మనము వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడం కోసం. అట్లీస్ట్ స్టెప్స్ పెట్టినా బాగుండేది, బట్ స్టెప్స్ కూడా లేవు. అన్ని రాళ్ళు రాళ్ళు గుట్టలు ఇలాగే ఉంది. సో ఏజ్డ్ వాళ్ళు నడవడం కొంచెం కష్టమే. సో చూసుకొని వెళ్ళాలి. అండ్ పిల్లలు, ఏజ్డ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. సో మాది స్టార్ట్ అయింది. ఇంకా ఇది సైడ్కి ఉన్న వ్యూ అనమాట. అండ్ ఇక్కడ కనీసం మనకి సేఫ్టీ పర్పస్గా ఏం కట్టలేదు కూడా, అట్లీస్ట్ స్లిప్ అయి పడిపోతారేమో పిల్లలు అని కూడా ఏం లేదు. సో జస్ట్ అలా ఓపెన్గానే ఉంది. సో ఇలాగే వెళ్తూ ఉండాలండి. ఇది ఆల్మోస్ట్ ఆయన చెప్పడం 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, తక్కువ అని చెప్పాడు. బట్ ఇది ఆల్మోస్ట్ 1.5 to 2 కిలోమీటర్స్ ఉందండి దారి. సో ఆల్రెడీ అక్కడ టయర్డ్ అయ్యి వచ్చాము కాబట్టి మేము ఇది నడవలేకపోయాము, చాలా కష్టపడ్డాము. అండ్ పిల్లలు కూడా చాలా టయర్డ్ అయిపోయారు. సో ఇలాగే ఉందండి రోడ్ అంతా కూడా, అస్సలు నీట్గా లేదు, బేసిక్ మెయింటెనెన్స్ లేదు. మరి ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ ఈ ఏపీ టూరిజం వాళ్ళైనా అట్లీస్ట్ కొంచెం పట్టించుకొని బేసిక్ నీడ్స్ అయినా పెడితే బాగుండేది అక్కడ. దారి సరిగ్గా లేదు, గుట్టలు గుట్టలుగా ఉంది, రాళ్ళు రప్పలు, అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ అట్లీస్ట్ లేడీస్కి మినిమం బేసిక్స్, అట్లీస్ట్ టాయిలెట్స్ కానీ ఏదైనా కట్టి ఉంటే బాగుండేది. బట్ అవి కూడా ఏం లేవు. అండ్ ప్లీజ్ అండి, నా ఛానల్ని చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోని లైక్ చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అది సైడ్ నుంచి మనకి వాటర్ ఫాల్ వస్తున్న కిందికి వస్తూ ఉంటాయి కదా వాటరు. సో అదే అన్నమాట, ఇదంతా పైనుంచి కిందికి వస్తున్న వాటర్ ఇవన్నీ. సో ఇదంతా అదే. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, కొంతమంది అక్కడే సైడ్కి వాటర్ ఫాల్ పక్కనే సైడ్కి కూర్చొని తింటున్నారు, డ్రింక్ చేస్తున్నారు, మళ్ళీ ఆ చెత్త అంతా అక్కడే పడేస్తున్నారు. అసలు నీట్గా కూడా లేదు అక్కడ. అక్కడే తిని అక్కడే పడేసి ఆ పక్కనే స్నానం చేస్తున్నారు. కొంచెం ఇక్కడ మీరు చూడొచ్చు, చెత్త అంతా అలాగే ఉంటుంది. కవర్స్, పేపర్స్, ప్లేట్స్, గ్లాసెస్, తిన్నవి తాగినవి అన్నీ అక్కడే పడేస్తున్నారు సైడ్కే. అట్లీస్ట్ ఒక డస్ట్బిన్ కూడా లేదండి, ట్రాష్ బిన్. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారు, అంటే ఎక్కువ ఏం లేవు, కొంచెం వే వరకు స్టెప్స్ ఇచ్చారు. సో మేమైతే చాలా టయర్డ్ అయ్యి నడుచుకుంటూ ఇలాగే వెళ్తూ ఉంటే మాకు ఇది ఒక పాయింట్ అంటండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది. సో దీనిపైన ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి అలాగా. ఇక్కడ వాటర్ ఫాల్ కొంచెం బెటర్గా ఉంది. పైకి ఇంకో 2 పాయింట్స్ వరకు వెళ్తే ఇంకా ఎక్కువ వాటర్ ఫాల్ ఉంటుందంట. సో మేము ఇంకంత పైకి వెళ్ళలేకపోయాము.
సో ఈ ఫస్ట్ పాయింట్ దగ్గరికే వచ్చేసాము. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇలా మనం స్ట్రెయిట్ వెళ్తే ఇక్కడ మనకి బ్లూ కలర్ది ఒకటి కంటైనర్ లాగా కనిపిస్తుంది కదండి, అది జస్ట్ లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం అని పెట్టారు రూమ్. బట్ అది కూడా చాలా గలీజ్ ఉంది, అస్సలు నీట్గా లేదు. అండ్ ఇది మనకి బ్రిడ్జ్ లాగా కట్టారు ఇక్కడ ఈ గ్రీన్ది. సో మనం ఇది క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో హోప్ గవర్నమెంట్ వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా కొంచెం బేసిక్ నీడ్స్ అక్కడ పెడితే బాగుండు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో ఇలాగే చూస్తూ మీరు షేర్ చేస్తూ ఉండండి. ఇలా బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇదే అండి వాటర్ ఫాల్స్. ఇది రంపా వాటర్ ఫాల్స్ అండి. సో ఇదంతా వ్యూ అంతే అండి వాటర్ ఫాల్స్ ఇక్కడ. దీనికన్నా మనం ఫస్ట్ చూసిన అమృతధార వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. And thank you for watching my channel. Please subscribe.